దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ 5వ దిన ఉపవాస ప్రార్థనలోనికి చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో బిడ్డలారా, మనము ప్రత్యక్ష గుడారమును గురించి నేర్చుకుంటున్నాం. దేని గురించి నాన్న? ప్రత్యక్ష గుడారమును గురించి మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఏమేమి నేర్చుకున్నాము? ఆవరణము, ఆ తర్వాత బలిపీఠము. నిన్న బలిపీఠముల గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మందిరమునకు బలిపీఠమునకు మధ్య ఉన్నటువంటి గంగాళముల గురించి మనం నేర్చుకుందాం. గంగాళముల గురించి మనము నేర్చుకుందాం. చదవండి, నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావకాయ ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకాయ ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను అని వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? ఇత్తడి గంగాళం చేయమన్నాడు. దీన్ని ఎలాగ చేశారంటే 38వ అధ్యాయంలో ఏమో రాయబడి ఉంటుంది. ఎలాగ చేశారంటే, ప్రత్యక్ష గుడారమునకు వచ్చినటువంటి చదువు 38:8 చదువు. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ఆమేన్. ఇత్తడి గంగాళమును ఎలాగ చేశాడు నాన్న? అమ్మా, ఎలాగ చేశాడు? దేవుణ్ణి సేవింపవచ్చినటువంటి స్త్రీలకు అప్పుడు అద్దాలు ఉండేటివి. దేంతో చూసేవారు వాళ్ళు? దేంతో ముఖం చూసుకునేవారు వాళ్ళు? ఇత్తడి అద్దం. అంటే ఇత్తడి ఉందే, ఇత్తడి ఇప్పుడు చేతిలో పట్టుకుంటారు కదా, ఇట్లా రౌండ్ అద్దం. అదే అంత షైనింగ్, అంత నీట్గా చేసుకొని దానితో వారు ముఖాన్ని చూసుకునేవారట. ఇప్పుడు ఆ ఇత్తడి అద్దములతో ఏం చేశారు? గంగాళాన్ని చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గంగాళాన్ని ఎందుకు చేయమన్నాడంటే, దేవుని సేవకులు, యాజకులు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి సేవ చేయక మునుపు వారు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అని అంటే వారు తమ్మును తాము కడుక్కోవాలి, తమ్మును తాము శుద్ధీకరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ గంగాళమునకు కొలత లేదు. గంగాళానికి ఏం లేదు? కొలత లేదు. గంగాళం నిండా ఏమి నింపబడి ఉంటాయి? నీళ్లు నింపబడి ఉంటాయి. వారు లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అక్కడ 2 సార్లు ఉపయోగించిన మాట అంటే వారు చావక ఉండునట్లు. 2 సార్లు ఉపయోగించాడు. చూసారా మీరు? వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు వారు చావక ఉండినట్లు నువ్వేం చేయాలంటే ఒక గంగాళాన్ని చేయి. ఆ గంగాళంలో ఉన్నటువంటి నీళ్లతో వారు కడుక్కొని లోపలికి వెళ్ళి ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. అంటే ఏం చేయాలి? తమ్మును తాము శుద్ధీకరించుకోవాలి, తమ్మును తాము పరిశుద్ధపరచుకోవాలి. శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకున్న వారే దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి. శుద్ధీకరణ లేని వాడు సేవ చేయొద్దు. శుద్ధీకరించుకొని వాడు పరిశుద్ధపరచుకొని ఏ సేవకుడైనా సేవ చేయొద్దు. ఎందరి లోకంలో తమను తాము శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని సేవ చేసే సేవకులు ఉన్నారు. సేవకుల్లో చాలా మందికి శుద్ధీకరణ లేదు. అలాగనే దేవుని మందిరానికి వచ్చే ప్రజలు ఎలాగనే రావాలి?
లోపలికి రావాలి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అంటే మందిరం. మందిరంలోనికి ప్రతి వ్యక్తి, ఒకటి సేవకుడు, రెండు దేవుని ప్రజలు మందిరంలోనికి రావాలంటే ఏం చేయాలి? పాలెం మందిరం వెలుపల ఏం చేయాలి? నువ్వు ఏం చేసుకున్నావు అన్నానా? శుద్ధీకరించుకొని రావాలి. నువ్వు పరిశుద్ధపరుచుకొని రావాలి. ఎలాగూ పడితే అలాగో దేవుని మందిరానికి రాకూడదు. ఎలాగూ పడితే అలాగూ దేవుని మందిరానికి రాకూడదు. నిన్ను నీవు శుద్ధీకరించుకోవాలి, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది సేవకులది కాదు కనుక, ఇది సేవకులదైతే సేవకులకు వేరొక రకంగా బోధిస్తున్నాను. సేవకులకు శుద్ధీకరణ గురించే కానీ, సేవ విషయమే కానీ, సేవకులకు అనేక విషయాలు ఎత్తి సేవకుల గురించి మాట్లాడతాం. ఇది సేవకులది కాదు కనుక, సంఘానికి మనం బోధిస్తున్నాం కనుక ప్రత్యక్ష గుడారాన్ని అది సంఘాన్ని అనుసరించి బోధించేదిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకులకు బోధించే విధానం వేరు, అలాగనే సంఘానికి బోధించే విధానం వేరు. కాస్త తేడా ఉంటుంది. సేవకులకు బోధించినంత కఠినంగా విశ్వాసులకు బోధించలేం. సేవకులకు బోధించినంత కఠినంగా విశ్వాసులకు బోధించలేం. ఇదే అంశం మీద వారికి కాస్త కఠినంగా బోధించాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సేవకుడైనా దేవుని మందిరంలో సేవ చేయాలంటే తను తాను శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని రావాలి. ఏ విశ్వాసైనా దేవుని సేవించాలంటే దేవుని మందిరానికి వెలుపలనే ఆవరణంలోనే తను తాను శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పాడి స్తుతించి ఆరాధించి దేవుని సేవించారు. ఇదేది లేకుండా దేవుని మందిరానికి వచ్చి సేవించేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. అది సరైనది కాదు, ఆ పద్ధతి సరైనది కాదు, ఆ విధానం సరి అయింది కాదు. నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను బిడ్డలారా, నన్ను ఎవరు చూస్తున్నారు, నేను ఏం చేసి వచ్చినా, ఏం మాట్లాడొచ్చినా, ఎక్కడ తిరిగి వచ్చినా నన్ను ఎవరు చూస్తున్నారు అని నువ్వు అనుకోకూడదు. దేవుడు తప్పకుండా నిన్ను చూస్తాడు. నీ నడక, నీ కాళ్ళు, నీ పద్ధతులు, నీ చేతులు, నీ నడవడిక, నీ మాటలు, నీ విధానం, నీ ఆలోచన, నీ తలంపులు సమస్తము చూస్తాడు ఆయన. ఆలోచన, నీ హృదయంలోనికి ఆలోచన పుట్టక మునుపు ఎరిగిన వాడు ఆయన. అంత పరిశుద్ధంగా ఉండొచ్చు దేవుని సేవించాలి. అసలు కనబడట్లేదు సార్, చాలా తక్కువ ఉన్నారు పరిశుద్ధులు. లేరని చెప్పలేం. పరిశుద్ధులు ఉన్నారు కానీ చాలా తక్కువగా ఉన్నారు. ఒకసారి నిలబెట్టి దేవుని వాక్యానుసారంగా ఇలాగున్నావా అని అడిగితే వారు జవాబు చెప్పలేరు. అలాంటి వారు ఈ లోకంలో ఎంతోమంది నాన్న. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని మందిరంలోకి వచ్చి సేవ చేయాలంటే సేవకుల్లో ఏం కోరుకుంటున్నాడు? ఒక శుద్ధీకరణ కోరుకుంటున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొన్నారా? ఎందుకు ప్రభు అంటే వాడు చచ్చిపోతాడు రా. పాపంతో కనుక వాడు లోపలికి వచ్చి సేవ చేస్తే నేను పరిశుద్ధుని, నేను దహించు అగ్ని కనుక వాడు బ్రతకడు. ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా బ్రతకడు. ఇప్పుడు నువ్వు చనిపోయినంత మాత్రాన నేను పరిశుద్ధుని అనుకుంటున్నావా నాన్న? కాదు బిడ్డ, కాదు. ఇది కృపాకాలం గనుక ఈ లోకంలో ఆయన ఇప్పుడు వెంటనే తీర్పు తీర్చాడు గనుక, అర్థమవుతుందా? వెంటనే తీర్పు తీర్చాడు గనుక నువ్వు మారాలి, నువ్వు బ్రతుకులు మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం, నిరీక్షణ కలిగి ఉన్నవాడు గనుక నిన్ను చంపట్లేదు. అదే పాత నిబంధన కాలం అయితే చంపేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకులైనా విశ్వాసులైనా తమ్మును తాము మందిరము వెలుపలను శుద్ధీకరించుకొని రావాలి. ఒక శుద్ధీకరణ. కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. అంటే ఇవి దేనికి సూచన? కాళ్ళు చేతులు దేనికి సూచన? కాళ్ళు దేనికి సూచన? నీ నడవడికి సూచన, నీ నడకకు సూచన, నీ నడవడికి సూచన. అలాగనే చేతులు దేనికి సూచన? నీ చేష్టలకు సూచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాళ్ళేమో నీ నడవడికి సూచన, నీ నడకకు సూచన, నీ నడవడి అనగా నీ ప్రవర్తనకు సూచన. చేతులేమో నీ చేష్టలకు సూచన. నీ నడక, నీ చేష్టలు, నీ ప్రవర్తన యావత్తును మందిరం వెలుపలనే కడుక్కొని పరిశుద్ధపరచుకొని రావాలి. శుద్ధీకరణకు సూచన. గంగాళము శుద్ధీకరణకు సూచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగునా శుద్ధీకరింపబడతాం, ఎలాగునా పరిశుద్ధపరచుకుంటాం. అలాగనే గంగాళం అంటే ఏంటి? గంగాళంలో ఉన్న నీళ్లు దేనికి సూచన?
ఇవి రెండు దేనికి సూచనగా ఉన్నాయి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకటి, ఈ ఉదయకాలం గంగాలం అంటే ఏంటి, గంగాలం దేనికి సూచనగా ఉన్నది, నీళ్లు దేనికి సూచనగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు అంశాలు మనము ఈరోజు నేర్చుకుందాం. మొదటగా నీళ్ళు ఎక్కడున్నాయి? గంగాలంలో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు దేనికి సూచన తెలిసిపోతే గంగాలం దేనికి సూచన తెలుస్తుంది మీకు. నీరు దేనికి సూచన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం నుండి. ఎఫెసీయులకు రాసిన పురుషులారా 5వ అధ్యాయం 25వ వాక్యం నుంచి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించు. హల్లెలూయా. వాక్యము ఉదకము చేత. బైబిల్ బిడ్డలారా, గ్రాంధికంలో వ్రాయబడింది. మనమేమో వ్యవహారికంలో ప్రకటించుకుంటున్నాం. నేనైతే వ్యవహారికంలో మరి ఇంకొక మాట చెప్పాలంటే మన తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడతాను. నా స్లాంగ్ వేరు కాదు, ఆంధ్ర కాదు, వేరటి కాదు, పక్కా మాస్ తెలంగాణ స్లాంగ్. ఆ భాషలోనే మాట్లాడతాను నేను, మనకు అర్థం కాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంతా ఎలా వ్రాయబడింది నాన్న? ఎక్కువగా పదాలన్నీ గ్రాంధికంలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఉదకం అంటే అర్థం ఏంటి నాన్న? ఉదకం అంటే ఏంటిది? నీళ్లు. వాక్యమను ఉదకము చేత దాన్ని కడిగి, దాన్ని పవిత్రపరిచి, దాన్ని పరిశుద్ధపరిచి తన ఎదుట నిలబెట్టుకొనుటకు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకొనుటకు దాని కొరకు తన్ను తాను సజీవ యాగముగా బలిగా ఆయన అర్పించుకున్నాడు. నీళ్లు అనగా వాక్యం. నీళ్ళు అంటే అర్థం ఏంటి నాన్న? వాక్యం. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడున్నాయి నాన్న? గంగాలంలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నీళ్ళు అంటే ఏంటి నాన్న? వాక్యం. నీళ్ళు అంటే ఏంటిది? వాక్యం. ఇప్పుడు ఈ గంగాలం అంటే ఏంటిది? అంతే. గంగాలం దేనికి సూచన అంటే యేసయ్య శరీరానికి సూచన. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అదే శరీరం మనది కూడా. చెప్తాను, మీరే ఎవరో కాదు, మీరే ఆ సంగతులన్నీ మంచిగా వివరించి చెప్తాను, జాగ్రత్తగా మీరు గ్రహించండి. ఇప్పుడు అర్థమైందా మీకు? వాక్యం అంటే ఏంటిది? నీరు. అది ఎక్కడుంది నాన్న? గంగాలంలో ఉంది. ఇప్పుడు గంగాలం దేనికి సూచన? యేసయ్య శరీరానికి సూచన. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువు, 14వ వాక్యం చదువు. అట్లనే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆమేన్. 14వ వాక్యం చదువు. ఆ వాక్యము శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరాన్ని అమర్చుకొని మన మధ్యలో నివసించింది. ఆ వాక్యం ఏం ధరించుకున్నది నాన్న? సింపుల్, మీకు ఇందులో పెద్ద మర్మమే లేదు. ఆ వాక్యం ఏం ధరించుకున్నది? శరీరం. అందుకనే ఇప్పుడు నీళ్ళు వాక్యం కదా, నీళ్ళు ఏంటినానా? వాక్యం. ఇప్పుడు గంగాలం ఏంటినానా? ఆయన శరీరం. దీంట్లో కన్ఫ్యూజ్ ఏం కావద్దు నాన్న. దాన్ని ఏమంటారు? ముడి విప్పబడింది. సింపుల్, ముడి విప్పబడింది. ఇప్పుడు అర్థమైందా? ఈ వాక్యం ఎక్కడ ఉన్నాయి నాన్న? అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వాక్యాలు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాక్యం ఎక్కడున్నది? వాక్యం ఏమై ఉన్నాడు? అదే మరి ఎట్లయితుంది?
కదా. ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి, చిక్కుమల్లు ఉంటాయి. ఇది త్రిత్వాన్ని గురించినటువంటి ఆ లేఖనాలు. ఇప్పుడు ఇవన్నీ మీకు ఏమో అవసరం లేదులే, కానీ తర్వాత రానున్న దినాల్లో మంచిగా నేను మీకు వివరించి చెప్తాను. ఎందుకనంటే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరి చేత వివేచింపబడు, లేఖనాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నవాడు ఎవరి చేతను విమర్శింపబడడు, వివేచింపబడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం దేవుడై ఉన్నాడట, ఈ దేవుడు ఆయన యొద్ద ఉన్నాడట. ఎలాగున్నాడు? మళ్ళీ వాక్యం ఏం ధరించుకున్నది? శరీరాన్ని ధరించుకున్నది. ఇప్పుడు ఈ వాక్యం ఎవరైనారు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈయన ఎవరి యొద్ద ఉన్నాడు? ఈయన అక్కడ చదివితే దేవుని యొద్ద అనగా తండ్రి యొద్ద ఉన్నాడు. ఈయన తండ్రి యొద్ద ఉన్నాడు. ఇప్పుడు తండ్రి యొద్ద ఉండి ఆయనకు కాలము సమీపించినప్పుడు, ఆయన రావలసిన కాలాన్ని దేవుడు నిర్ణయించినప్పుడు అదే వాక్యము శరీరాన్ని ధరించుకొని మరియమ్మ గర్భంలోనికి వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గంగారం దేనికి సూచన? యేసయ్య శరీరానికి సూచన. యేసయ్య శరీరానికి సూచన. అదొక పాత్ర. గంగాలం ఏంటినానా? ఒక పాత్ర, ఇత్తడితో చేయబడిన ఒక పాత్ర. అందుకని యేసు ప్రభు ఆయన వాక్యాల్లో మనల్ని ఏం చేశారు? మనము దేవుని పాత్రలము, దేవుని సాధనాలుగా వాడబడాలని కోరుకుంటున్నాడు. ఆ పాత్ర ఎవరో కాదు, నీవు నేనే. ఆమేన్, హల్లెలూయా. ఆ యేసయ్య వాక్యాన్ని మోసే, ఆ యేసయ్య వాక్యాన్ని గర్భమున ధరించింది నీవు నేనే. ధరించాల్సింది నీవు నేనే. యేసయ్య వాక్యమును గర్భములో ధరించాల్సింది నీవు నేనే. ఆయన పాత్రగా, ఆయన సాధనంగా ఈ లోకంలో మనం వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు వాక్యమును గురించి సాయంకాలం నేర్చుకుందాం. మీకు అర్థం కానికనే చదివించాను. ఇప్పుడు ఈ గంగాలము, అందులో నీళ్లు దేనికి సూచన? అవి ఎందుకొరకు చేయమన్నాడు? శుద్ధీకరణ కొరకనండి. ఎందుకొరకు చేయమన్నాడు? అవి యాజకుడైనా సేవకుడైనా ప్రజలైనా ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని మందిరాలకు ఇప్పుడు వస్తున్నారు నాన్న. పాత నిబంధన కాలంలో యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సేవ చేయాలి. ప్రజలందరూ ఎక్కడ ఉండాలన్నా? ఆవరణలోకి వచ్చి ఏం చేయాలి? వీళ్ళంతా దేవుని ద్వారా విన్నది, దేవుడు మాట్లాడింది ఇదంతా తీసుకొచ్చి ఏం చేయాలి? ప్రజలకు ప్రకటించాలి. అది ఆవరణం వరకే. కానీ ఇప్పుడు ఎన్నిక లేని మనకు ఎక్కడికి ప్రవేశించేటువంటి ధన్యత ఇచ్చాడు? అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అంత గొప్ప దేవుడు మన ప్రభు. పాత నిబంధనల కాలంలో అక్కడే ఉండాలి, ఆవరణంలోనే, లోపలికి రాకూడదు. ఇప్పుడు లోపలికి వచ్చావు నానా, ఎవరిని బట్టి? ఎవరిచ్చారు నీకు ధన్యత? ఎవరు ఈ ప్రవేశాన్ని నీకు కలిగించారు? యేసయ్య కదా, యేసయ్య కదా. మరవద్దు నాన్న, యేసయ్యను మరవద్దు బిడ్డ. యేసయ్యను మరవద్దు, యేసయ్యను విడవద్దు బిడ్డ. యేసయ్యను మరవద్దు, యేసయ్యను విడవద్దు నాన్న. మందిరాన్ని మరవద్దు బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరంలోనే అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి బిడ్డ. మందిరంలోనే ఉన్నాయి నాన్న. ఏ మందిరము? జీవము గల దేవుని సంఘం, అనగా జీవాత్మ. జీవం అంటే ఏంటిది? నిన్ను జీవింపజేసేది ఏంటి? దేవుని ఆత్మ కలిగిన సంఘం. విడవద్దు, మరవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గంగాలం దేనికి? యేసయ్య శరీరానికి సూచన. యేసయ్య శరీరానికి సూచన. నీళ్లు దేనికి సూచన? వాక్యానికి సూచన. ఇప్పుడు యేసయ్య వాక్యాన్ని మోయగలిగిన పాత్రలు కావాలి. యేసయ్య వాక్యాన్ని గర్భము ధరించగలిగిన పాత్రలు కావాలి, సాధనాలు కావాలి. ఎవరా సాధనం? చెప్పు, ఎవరా సాధనం? ఎవరు ఆ పాత్ర? యేసయ్య పాత్ర మనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీలో నుండి సమస్త ప్రజలకు ఏం కలగాలనా? దేవుని వాక్యం వెళ్ళాలి. దేవుని వాక్యం ఏం కావాలి? వెళ్ళాలి. ఆ వాక్యం ఎలాంటిదట? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఆ నీళ్ళు దేనికి సూచన? వాక్యానికి సూచన. ఆ నీళ్ళ ద్వారా ఏం చేస్తున్నారు యాజకులు? ఏం చేస్తున్నారు? ఆ వాక్యం కావాలి. అరే, అన్ని వాక్యాలు ఉన్నాయి, సూపర్, అందరూ మంచి వాక్యం చెప్తారు, లేదనేది లేదు. కానీ నిన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచగలిగిన వాక్యం కావాలి. హల్లెలూయా. అది నీలో నుంచి బయటికి వెళ్ళాలి. ఆ వాక్యం కావాలి నాన్న. అన్ని వాక్యాలు వద్దురా. అన్ని వాక్యాలు గొప్పే. నిన్ను బలపరిచేటి, నీ కన్నీళ్ళను తుడిచేది, నీ కష్టాలను తుడిచే అన్ని మంచిదే నాన్న. నిన్ను ఉజ్జీవింపజేసేది, నిన్ను బలపరిచేది. కానీ ఏ వాక్యం కావాలి? అసలైంది,
శుద్ధీకరించేది కావాలి, నిన్ను పరిశుద్ధపరిచేది కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నాన్న. ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, వ్యాఖ్యానం చేయడం అర్థమైంది కదా. గంగాళం యేసయ్య శరీరానికి సూచన, నీళ్లు దేవుని వాక్యానికి సూచన. ఇప్పుడు నీళ్లు అనగా దేవుని వాక్యాన్ని మొయ్యగలిగిన గంగాళములు కావాలి, మోయగలిగిన పాత్రలు కావాలి, ఆ వాక్యాన్ని ప్రకటించగలిగిన సాధనాలు కావాలి. ఇది ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎందరో నీతిమంతులు, ఎందరో పరిశుద్ధులు దేవుని వాక్యాన్ని గర్భమున ధరించి దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారు ఎందరో పరిశుద్ధులు ఉన్నారు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న పరిశుద్ధులు మాత్రమే కాదు, ఈ 2020 సంవత్సరం రైట్ నౌ, ఈ దినము వరకు, రాబో యుగాంత వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన మహానుభావులు, గొప్ప గొప్ప వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు పాత దినాల్లో ఉన్నారు, రాబో దినాల్లో ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత్రగా నీవు మారాలి, ఆ గంగాళముగా నీవు నేను మారాలి. ఆ పాత్రగా, ఆ గంగాళంగా నీవు నేను మారాలి. నేను అందరిని గురించి చెప్పలేము కదా నాన్న, అందరిని గురించి చెప్పలేము. కాబట్టి కొందరిని గురించి చెప్తాను, కొందరిని గురించి నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు వినండి, జాగ్రత్తగా మీరు వినండి. దేవుని వాక్యాన్ని మోసిన గర్భాలు, దేవుని వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకున్న హృదయాలు, దేవుని వాక్యాన్ని తమ నోట ప్రవచించిన ప్రవక్తలు, పరిశుద్ధులు, అపోస్తలులు, సేవకులు. బైబిల్లో దైవజనుడైన యెషయా ఉన్నాడు, దైవజనుడైన యెషయా ఉన్నాడు. ఆయన అనేక దేశాలను గురించి, అనేక రాష్ట్రములను గురించి, అనేక ప్రజలను గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానం గురించి, పరిశుద్ధాత్మ అభిషేకముల గురించి, రాబోవు ప్రత్యక్షతలను గురించి, ఉగ్రత దినములను గురించి, పరలోకముల గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి అనేక సంగతులు, సత్యాలు ఆయన ప్రకటించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా యెషయా. మీరు యెషయా గ్రంథం అంతా చదువుకోండి, ఆయన యెషయా గ్రంథం అంతా చదువుకోండి. యెషయా దేవుని పాత్రగా, దేవుని సాధనముగా వాడబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానముల గురించి ప్రకటించాడు. యెషయా మొద్దు నుంచి ఒక చిగురు పుట్టును. యేసాను గురించి ప్రకటించాడు. 11వ అధ్యాయం వాక్యం చదవండి. యెషయా గ్రంథం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు గురించిన ప్రవచనం, ఆత్మ గురించి. ముందేమో మొద్దుకు ఏముడుతుందంటే చిగురు. యెషయి అనగా, యెషయి అంటే ఆయన దావీదు తండ్రి. యెషయా అంటే ఎవరినానా? దావీదు తండ్రి. దావీదు తండ్రి ద్వారా దావీదు వచ్చాడు. దావీదు వంశావళిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆ చిగురు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఏం చేస్తున్నారు? రెండవదిగా దేవుని ఆత్మను గురించి కూడా ప్రవచిస్తున్నాడు ఆయన. అసలు మామూలా అండి? బైబిల్లోనే యెషయా గురించి రాయబడింది. ఆయన పెద్ద ప్రవక్త. ఏమని రాయబడింది ఆయన? ఏమని ప్రవచించారు పరిశుద్ధులందరూ? ఆయన పెద్ద ప్రవక్త. ఆయన ఒక్కదాని గురించి ప్రవచించలేదు నాన్న, అనేక విషయాలు, అసలు మామూలు కాదు. యాకోబు, నేను నిన్ను మరువజాలను. యాకోబు పాత నిబంధన పరిశుద్ధుల నుంచి, 1000 ఏళ్ల పరిపాలన, రాబో ఉగ్రత, యుగాయుగాల ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని కూడా ఆయన ప్రకటించాడు. అద్భుతమైన మర్మాలు, అద్భుతమైన లోతైన సత్యాలు మనకు తెలియజేశాడు. కాకపోతే మనకు అర్థం కాదు చదువుతున్నప్పుడు. కొందరికి యెషయా గ్రంథాన్ని చదవడం అనేది కొంచెం కష్టం, దాన్ని అర్థం చేసుకోవడం మరీ కష్టం, దాన్ని వ్యాఖ్యానం చేయడం మరీ కష్టం అండి. దాన్ని వ్యాఖ్యానం చేయడమే మరీ కష్టం. వ్యాఖ్యానం అంటే దాన్ని వివరించడం, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మర్మాన్ని, ఆ సత్యాన్ని మనం ప్రజలకు తెలియచేయడం, బయలుపరచడం, వివరించి రాయడం, ఆ వ్యాఖ్యానం చేయడమే చాలా కష్టం. చదువునాను. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆత్మ ఏంటిదట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చాలు. ఎతని గురించి చెప్తున్నాడు ఇది?
ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రవచిస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, యేసు యొక్క జన్మ, జనన, మరణ, పునరుత్థానముల గురించి, వేయళ్ళ పరిపాలన గురించి, రాబోవు ఉగ్రతను గురించి, నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం సియోను గురించి, విమోచింపబడిన జనులు సియోనుకు తిరిగి వచ్చారు, సియోను గురించి అసలు మామూలు కాదండి, మొత్తం ప్రకటించేశాడు ఆయన. అందుకనే ఆయన పెద్ద ప్రవక్తగా గుర్తించబడ్డాడు, ప్రవక్తల్లోనే పెద్ద ప్రవక్తగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యెషయా ఎవరిని గురించి ఎవరిని మోస్తున్నాడు? వాక్యాన్ని మోస్తూ ఏం చేస్తున్నాడు? ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, యేసయ్య దేవుని పాత్ర కాదా? అంతే, మీరు అదే అనాలి. ఇయ్యాల గంగారం, పాత్ర, సాధనం. దేవుని వాక్యాన్ని మోసే సాధనం, దేవుని వాక్యాన్ని మోసే గంగారం, దేవుని వాక్యాన్ని ప్రకటించే గంగారం, ప్రజలను పరిశుద్ధపరిచే వాక్యం. ఆమేన్, హల్లెలూయా. మామూలు మాటలు మీరు 1వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే పిచ్చెక్కుద్ది. సియోను కుమారుడు గర్విస్తున్నాడు. అది వాక్యం అంటే ఏమనుకుంటున్నారు బిడ్డలారా? అసలు పిచ్చెక్కుద్దిరా. అవి చదివితే నిజంగా పిచ్చెక్కుద్ది. వామ్మో, ఇదా వాక్యం అనిపిస్తుంది, భయం పుట్టుద్ది. కానీ పాస్టర్లు అందరూ మరుగు చేస్తారు, చెప్పలేదు, ఎందుకంటే ప్రజలు రారు, బాధపడతారని. కాదా? మరుగు చేస్తున్నారు పాస్టర్లు. కాదా? ఆ వాక్యాన్ని మోసే సాధనముగా, ఆ పాత్రలుగా ప్రతి దైవజనుడు మార్చబడును గాక, ఒక గంగారముగా మార్చబడును గాక. దేవుని వాక్యము చేత ప్రజలను శుద్ధీకరించే గంగారముగా ప్రతి ఒక్క సేవకుడు మార్చబడును గాక. ఆమేన్. అరే, సేవకులు మాత్రం కాదు నాన్న, మీరు కూడా మార్చబడాలి. అది నా కోరిక. నా కోరిక ఒకటే, మీరు కూడా మార్చబడాలి బిడ్డ. నీలో నుంచి వాక్యం వచ్చిందంటే ఎదుటి వానికి గుండెలు బద్దలైపోవాలి. వాక్యం ఎలాంటిది నానా? వాక్యం ఎలాంటిదట? వాక్యము బండను బద్దలు చేయే సుత్తే. వాక్యం ఎలాంటిది? ఖడ్గము వంటిది, బాణము వంటిది, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చుకొని పోయే ఖడ్గం. వాక్యం ఏదో మెత్తనైన డస్టర్ కాదు నాన్న, స్పాంజ్ కాదు. నువ్వు వండుకొని ఇటువంటి పడితే హాయిగా ఉన్నది అనేది కాదు, అది గుచ్చేది. వాక్యం గుచ్చేది, బండ లాంటి మీ హృదయాన్ని బద్దలు చేసేది. మూలుగులు అక్కడ రాయబడింది. హెబ్రీ పనిలో ఎలా ఉన్నది? మీ శరీరంలోనికి వెళ్ళి మీ మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు మిమ్మల్ని పరిశోధించేది రా వాక్యము. ఈ వాక్యం మిమ్మల్ని శుద్ధీకరించేది, మిమ్మల్ని పరిశుద్ధపరిచేది, మిమ్మల్ని కడిగేది, ప్రభు రాకడకు సిద్ధపరిచేది. హల్లెలూయా, హల్లెలూయా. అది మీలో నుంచి కూడా వెళ్ళాలి బిడ్డ. మీరు ఆ గంగారంగా మార్చబడాలి, ఆ పాత్రలుగా మార్చబడాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించి సత్యవాక్యమును ప్రకటించే యేసయ్య సాధనాలుగా మీరు మార్చబడాలి. ఆమేన్. మార్చబడాలి నాన్న, మార్చబడాలి. దేవుడు మిమ్మల్ని అలాగున్న దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. వద్దులే చదివాను, ఇంకా అవి బాధపడతారు. కానీ మనం చెప్పుకునేది ఏంటంటే, యేసయ్య వాక్యాన్ని మోసే గంగాలం కావాలి, ఒక సాధనం. మనల్ని దేవుడు మానవుని దేంతో పోల్చాడని? ఒక పాత్ర అన్నాడు. మంటి ఘటము, బంగారు ఘటము, మంటి ఘటము, ఇత్తడి ఘటం, పాత్రలు. మనం ఇప్పుడే పాత్ర? ఇత్తడి పాత్ర. గంగాల దేంతో చేయబడింది? ఇత్తడి. అంటే ఇదే పాత్ర కృప కలిగిన పాత్ర. చెప్పగట్టిగా ఆమేన్. కృప కలిగిన పాత్ర, కృపను గురించి ప్రకటించే పాత్ర. కృప కలిగిన పాత్ర, కృపను గురించి ప్రకటించే పాత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, 2వ ప్రవక్తను చూసుకుందామా? ఇర్మియా గ్రంథం తీయండి అన్న, 20వ అధ్యాయం 7వ వాక్యం నుంచి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, నీ ప్రేరేపణకు లోబడితిని. అయ్యా, నీ ప్రేరేపణకు నేను లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నీవే బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. నన్ను కూడా ఎగతాళి చేస్తారు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. ఏమని ప్రకటించినప్పుడల్లా, అమ్మా ఇజ్రాయేల్లో దోపుడు జరుగుతున్నదమ్మా, అన్యాయం జరుగుతుంది బిడ్డలారా, అక్రమం జరుగుతుంది బిడ్డలారా, పాపం జరుగుతుంది బిడ్డలారా అని ప్రకటిస్తే ప్రజలందరూ ఏమంటున్నా? ఈ పాస్టర్ ఎప్పటికీ పాపం చెప్తారా?
ఎప్పటికి వ్యభిచారులే అంటాడా? ఎప్పటికి ఇదేరా ఈర్మియాకు వచ్చిన బాధలు ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయిరా. ఈ పాస్టర్ ఎప్పటికీ వ్యభిచారులే అంటారు, ఈ పాస్టర్ ఎప్పటికీ దొంగలే అంటారు, ఈ పాస్టర్ ఎప్పటికీ తాగుబోతు. ఏమనాలి చెప్పు మరి? మిమ్మల్ని ఏమనాలి మరి? ఏమనాలి నాన్న? పాపం ఈర్మియా బాధ చెప్తాడు. అది చదివినప్పుడు నాకు కూడా ఇట్లనే ఉన్నది, ఈ కాలంలో ఈ తరంలో కూడా ఇలాగనే ఉన్నది అనుకుంటున్నాను నేను. ఈ తరంలో కూడా ఇలాగనే ఉన్నది అంటే నాడు ఉన్నారు దేవుని ప్రజలే. మళ్ళీ లేని వాళ్ళంతా ఇజ్రాయేల్ అది దేవుని ప్రజలే నానా. ఇప్పుడు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఊరికే అదే మాట వస్తుందా? అరే ఆ పాస్టర్ ఊరికే వ్యభిచారులు అంటాడేవరా అన్నారట నా గురించి. మరి ఏం చెప్పాలి బాబు? అయ్యా ఏం చెప్పాలి? నువ్వు చెప్పు మరి, నువ్వే చెప్పు, నువ్వైనా నాకు టీచింగ్ అయ్యి. ఈర్మియా ప్రకటించినప్పుడు దోపుడు జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు, విగ్రహాలను చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు అని ప్రకటించినప్పుడు అట ఏం జరిగిందట ఈర్మియాకు? చదువునానా అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువైంది. ఆయన పేరు నేను ఎత్తను. ఇక అనుకున్నాడట ఈర్మియా, ఇక నేను చెప్పను వాక్యం నీ అవి చెప్తేనేమో అవమానం వస్తుంది, చెప్తేనేమో నింద వస్తుంది, చెప్తేనేమో మాట వస్తుంది. నాకు అవసరమా? అరే నేను చెప్పాలెందుకు, మాట పడాలెందుకు? నేను ఈ వాక్యం చెప్పాలెందుకు, మాట పడాలెందుకు? నేను చెప్పపో ప్రభు అనుకున్నాడట. నేను చెప్పపో ప్రభు అనుకున్నాడట ఈర్మియా. కానీ ఏం జరిగింది? ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం చేసిందట ఆయన? చెప్పకుండా మానలేదు. అలాగని మేము కూడా ఈ వాక్యాన్ని చెప్పకుండా మానడం లేదండి. అసలు మామూలు అండి. ఎంత బాధ కలిగింది, ఎంత అవమానం కలిగింది, ఎందరు నవ్వుకున్నారు, ఎందరు తృణీకరించారు. అయినా కూడా బిడ్డలారా చెప్పకుండా మానడం లేదు. ఒకరోజు ఎన్నడైనా ప్రజలందరూ సత్యాన్ని ఖచ్చితంగా గ్రహిస్తారు, సత్యాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆమె నా నిరీక్షణతోనే ఉన్నాం మేము. ఈర్మియా కూడా అలాగనే ఉన్నాడు. నేను చెప్పనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను చెప్పనయ్యా అని అనుకున్నాడట. కానీ ఆయన లోపలికి ఆ వాక్యం వచ్చి హృదయంలో ఎముకలను ఒక మంట మండించింది కనుక ఆయన అంటున్నాడు, ఇక నేను చెప్పకుండా మానలేదు. చెప్పాను అని జరుగుతున్న కింది వాక్యాలు అన్నీ ఉంటాయి. చెప్పానుగా ఏదేమన్నా కానీ వాక్యం దేవుంది. వాక్యం ఎవరిది నాన్న? దేవుంది. ఒకరోజు వాళ్ళే వింటారు, ఒకరోజు వాళ్ళే మార్చబడతారు, వాళ్ళు ఒకరోజు వాళ్ళే దర్శింపబడతారని నేను చెప్పకుండా మానలేదు. అరే మీరేంది బిడ్డ, మీరేందిరా, మీరు చిన్నోళ్ళు, మీరు ఇంకా తెలిసి తెలియని అంటే ఇప్పుడు విశ్వాసులు తెలిసి తెలియని నేను చెప్పొద్దు. కానీ కొందరు మంచి సేవకులు, అన్నా నీ వాక్యాన్ని మార్చన్నా, నీ చెప్పే శైలి మార్చన్నా, నీ పద్ధతి మార్చన్నా, నువ్వు అట్లా అంత కఠినంగా ప్రకటించకన్నా అని అనేక నా తోటి సహోదరులు, నా తోటి సేవకులు ఎందరో చెప్పారు నాన్న నాకు. కానీ నాకు మార్పు వస్తలేదు. మరి నేను ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. నాకు ఇవే ఇచ్చిన దేవుడు. నేను ఎంత మారుతామని నా వల్ల అవుతలేదు. అది నేనేం చేయాలి? నేనేం చేయగలను చెప్పండి? ఇదే చెప్పడం, ఇదే పద్ధతి. నాకు ఇంకొక పద్ధతి రాలేదు. ఎంత ట్రై చేసిన అలవాటు చేసుకుందామన్నా అది రాదు. ఇంకోళ్ళని కాపీ కొట్టినట్టు అవుతుంది. వేరొక వాక్యాన్ని కాపీ కొట్టొద్దని వాక్యం చెప్తుంది. కాపీ కొట్టొద్దు వేరొకరిని. నథింగ్ డూయింగ్ అస్సలు లేదు నాన్న. ఎందుకంటే అది మంచిది కాదు. వాడిని దొంగ అన్నాడు. ఇదే ఇర్మియాలో వాక్యమును దొంగిలించు వాడిని దొంగ అన్నాడు. చేయొద్దు. వేరొకరిని కాపీ కొట్టడం నా తరం అస్సలే కాదు. న్యాచురల్గానే మాట్లాడతాను, నా శైలిలోనే నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం ఈర్మియా నేను చదివినప్పుడు, అయ్యగారు నువ్వు ప్రకటించావు, మంచిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయావు, ఇప్పుడు మేము కూడా ఇలాగనే ప్రకటిస్తుంటే మా కూడా ఇదే బాధలయ్యా అనుకున్నాను చదువుతున్నప్పుడు ఉదయకాలం. అసలు ఆ ఫైర్ అంటే నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రత్యేక స్థలాన్ని ప్రార్థనలో పొందుకునే బిడ్డలారా, మామూలు మండలే నాకు ఈరోజు బలమైన అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడైన ఇర్మియా దేవుని వాక్యాన్ని మోసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయాడు. అలాంటి దైవజనులు కావాలి, దేవుని సాధనాలుగా, దేవుని పాత్రలుగా ఇర్మియా వలె వాడబడగలిగినటువంటి సేవకులు కావాలి. ఇర్మియా వలె వాడబడగలిగినటువంటి పరిశుద్ధులు కావాలి బిడ్డ.
కావాలి. ఎవరు తిట్టినా భయపడద్దు. నువ్వు ప్రకటించేది దేవుని వాక్యం. ఎవరు తిరస్కరించినా, ఎవరు దూషించినా, ఎవరు నిందించినా భయపడద్దు. మనం ప్రకటించేది దేవుని సత్యవాక్యం. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా ఉండాలి అన్నాడు. నీకు విషయం చెప్పనా? తప్పుడు బోధలు, కట్టుకథలు, కల్పన కథలు బోధించినాడు బతుకుదేరు కొరకు బోధిస్తున్నాడట. ఇవన్నీ పేతుల్లో రాయబడి ఉంటాయి, 2వ పేతుల్లో రాయబడి ఉంటాయి. ఓకే, అలాగ చేస్తే వాని మీదకి ఏమొస్తుందో తెలుసా? తీర్పు వస్తుందట. వాని మీదకి తీర్పు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని ఇప్పుడే చదువుకున్నాం కదా మనం వాక్యము. వారు చావక బ్రతుకున్నట్లు, వారు చావకుండానట్లు, వారు చావకుండానట్లు. ఏం కావాలి వాడు? అతడు యాజకుడు ఏం కావాలి? కడుక్కోవాలి కాళ్ళు చేతులు. అంటే ఆ వాక్యం ఏమై ఉండాలి? అది శుద్ధీకరించి మానవుణ్ణి పరిశుద్ధపరచగలిగిన వాక్యమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రజల్ని జోకులు చెప్పి నవ్వించనీకి జబర్దస్త్ కామెడియన్ లారా? సేవకులు జబర్దస్త్ కామెడియన్ వారను? ఎంత అన్యాయం సార్ ఇది. జోకులు చెప్పి యాక్షన్లు చేసి నవ్విస్తూ ఉంటారు సేవకులు. గొప్పవారే వాళ్ళు కూడా, గొప్పవాళ్ళే వాళ్ళని మనం తక్కువ ఎందుకు ఇద్దాం. కానీ మరి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు ప్రజలకి? దేవుని వాక్యం ఎలాంటిదో చెప్పాలి కదా. దేవుని వాక్యం ఎలాంటిది? ఆ వాక్యమే నీకు తీర్పు తీర్చబోతుంది. ఆ వాక్యం ప్రకారం నువ్వు బ్రతకకపోతే రేపు నిత్య నరకానికి వెళ్ళిపోతావు బిడ్డ, జాగ్రత్త అని వాక్యము ప్రతి మానవుని హెచ్చరిస్తుంది కదా. అపోస్తలుడైన పేతురు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏమైందంటున్నాను అక్కడ ప్రజలకు? వారు హృదయమందు పొడవబడి గుచ్చబడ్డారు. నాన్న కొంచెం బాధ కలుగుద్ది. ఎవరికి బాధ కలుగుద్ది? తప్పు చేసినోనికే కదా సార్, పాపంలో ఉన్నోనికే కదా బాధ కలిగేది. నీకెందుకు కలుగుద్ది? నువ్వు నీతిమంతురాలివి, పరిశుద్ధుడు, నీకెందుకు కలుగుద్ది సార్? కలగదు నాన్న, కలగదు బిడ్డ. వాక్యానికి అప్పగించుకోవాల్సిందే నాన్న. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా, నువ్వు ఏ సంఘంలో ఉన్న బిడ్డ, నాన్న నువ్వు వాక్యానికి అప్పగించుకోవాల్సిందే. వాక్యానుసారంగా బ్రతికితేనే పరలోకం పోతావు. వాక్యాన్ని తప్పి బ్రతికితేవాడు ఎవ్వడు పరలోకం పోడు. నీకు పరలోకం కావాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యం చదువు, వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యానికి సమర్పించుకో, ప్రభు రాకడకు సిద్ధపడు. ఆమేన్. నువ్వు ఏ సంఘంలో ఉండు క్రైస్తవుడా, ఏ సంఘంలో ఉండు నాన్న, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, వాక్యమే నీకు ప్రామాణికం. ఆ వాక్యాన్ని నువ్వు మోయాలి, ఆ వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. ఆ వాక్యాన్ని మోసే ఒక పాత్రగా, ఒక సాధనంగా నువ్వు మార్చబడాలి. వాక్యం తప్పని తిరుగుతావు సార్, వాక్యాన్ని త్రోసేసి ఎందుకు బతుకుతావు? నీలో ఉండాలి కదా వాక్యం. నోరు తెలిస్తే మాట్లాడాల్సింది వాక్యమే కదా, వాక్యమే కదా, వాక్యమే కదా నాన్న. వాక్యం లేకపోతే మనకేం లేదు నాన్న. నేను చెప్తున్నాను బిడ్డలారా, కట్టు కథలకు, కళ్ళబొల్లి మాటలకు మోసపోవద్దెవరు. కళ్ళబొల్లి మాటలు, కట్టు కథలకు, పిట్ట కథలకు ఎవరు మోసపోద్దు నాన్న. వాక్యాన్ని పరిశీలించి చూశారట. బెరయ సంఘస్థులు ఏం చేశారట? పౌలు చెప్పిన మాటలు అలాగూ ఉన్నాయో లేవో అని పరిశీలించి చూసుకున్నారట. అది కావాలి సార్. ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడుతున్నాడా, వాక్యం తప్పి మాట్లాడుతున్నాడా? కట్టు కథ, పిట్ట కథ, వాక్యమా? పరిశుద్ధుల నీతి నేర్పిస్తున్నాడా, మాకు ఏదో వచ్చినాన్ని బోధిస్తున్నాడా? ఖచ్చితంగా ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి నాన్న, ఏం కావాలి? వాక్యాన్ని మోసే పాత్రలనండి. వాక్యాన్ని మోసే పాత్రలు కావాలి. వాక్యాన్ని మోసే గంగాలము వంటి పాత్రలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఉన్నారు. ఒక్క యెషయా, ఇర్మియా గురించి చెప్పాను. ఇంకా అక్కడి నుంచి కొంచెం జంప్ అయిదాం, కొత్త నిబంధనకు వచ్చేద్దాం. లేకుంటే చెప్పుకుంటే నేను ఏం చెప్పాను, తరగని సబ్జెక్టు. కాబట్టి మీకు క్లూ ఇచ్చాను, మీరు అర్థం చేసుకునే తెలివి మీకు ఉన్నదని అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు కాస్త ఇంకొంచెం ముందుకెళితే మన యేసయ్యను గర్భం ధరించిన మరియమ్మ గురించి నేర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్, హల్లెలూయా. దీనికి సంబంధించిన వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో ఏం చదువుకున్నాం? ఆ వాక్యమే శరీరధారి అయి
మన మధ్యలో నివసించను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించను. ఎలాగున్న శరీరాన్ని ధరించుకున్నది? మరియమ్మ గర్భములో. ఆమెన్, హల్లెలూయా. ఎలాగున్నా ఎక్కడ శరీరాన్ని ధరించుకున్నది? ఈ వాక్యం ఎక్కడ శరీరాన్ని ధరించుకున్నది? మరియమ్మ గర్భములో. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం అనే వాక్యం నాన్న 5 నుంచి చదువు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం నుంచి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి యేసయ్య ఈ భూలోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో యేసయ్య ప్రవచించిన గ్రంథపు చుట్టలో పాత నిబంధన పరిశుద్ధులందరూ ప్రవచించిన ఆ ప్రవచనానుసారమైనటువంటి ఆ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నా. అందరూ ఆమేన్ చెప్పినాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం వచ్చాడు. బలి అర్పణ కోరలేదు కానీ ఏమర్చాడట? ఒక శరీరం. అందుకనే ఆ శరీరం దేనికి సూచన? గంగాళం దేనికి సూచన? యేసయ్య శరీరానికి సూచన. యేసు నీళ్లు అను వాక్యమును మొయ్యగలిగిన, నీళ్లు అను వాక్యమును గర్భమును ధరించగలిగిన, నీళ్లు అను వాక్యమును హృదయంలో ధరించగలిగిన గంగాళము పాత్రలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పాత్రలు కావాలి. అలాంటి పాత్రలుగా నీవు నేను మార్చబడాలి. ఇప్పుడు మరియమ్మ గర్భం ధరించింది కదా నాన్న? మరియమ్మ ఏం చేసింది? గర్భము ధరించింది. ఇప్పుడు మీరు చెప్పండి, యోసేపునకు ప్రధానం చేయబడింది. మరియా అనేటువంటి ఒక యవనస్తురాలు ఉండెను. ఆమె నీతిమంతురాలు, ఆమె పరిశుద్ధురాలు. ఆమె పరిశుద్ధురాలు. ఇప్పుడు ఆ బిడ్డ తెలియకుండానే దేవుని దూత గాబ్రియేలు వచ్చి చెప్తున్నది, బిడ్డ ఇదిగో నువ్వు దేవుని వల్ల కృప పొందావు బిడ్డ, నువ్వు నీ తరంలో నీతిమంతురాలుగా కనబడ్డావు బిడ్డ, కాబట్టి ఇదిగో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది బిడ్డ, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్తే, అయ్యా నేను పురుషుని ఎలా ఎరగందాన్ని అయ్యా, నేను ఎలాగైనా గర్భం ధరించగలను అంటే, లేదు బిడ్డ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది బిడ్డ, ఆ వాక్యం నీ గర్భంలోనికి వస్తుంది, ఆ వాక్యానికి దేవుడు ఒక శరీరాన్ని అమరుస్తాడు, ఆ పుట్టబో శిశువు దేవుని కుమారుడై పరిశుద్ధుడు అనబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పింది. ఆమె అన్నది, నేను మీ వలన దయా కృప కనికరం పొందిన ధరను చెప్పినవాడు యెహోవా, ఆయన చిత్తమే జరుగునుగా కానీ ఆ చిత్తానికి అప్పగించుకున్నది. అలాంటి మర్యాద కావాలండి. దేవుని చిత్తములకు అప్పగించుకునే మర్యాదలు కావాలి. దేవుని వాక్యమును గర్భమును ధరించే మర్యాదలు కావాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని గర్భమును ధరించిన బిడ్డ ఓ నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఏమైంది నాన్న? గర్భం కనబడుతుంది. 6 నెలలే ఏందది అని అడుగుతున్నారు. ఈ పక్కలు, ఆ పక్కలు, బంధువులు, అన్నదమ్ములు అందరూ అడుగుతున్నారు. గర్భం ధరించింది. యోసేపుకు సమాచారం పోయింది, నీ భార్య గర్భం, అరే అట్లా జరిగింది అని అనుకొని ఆయన నీతిమంతుడు కదా పడుకొని అనుకుంటున్నాడు, ప్రభువా ఏ విధం చేతనైనా ఇంకా ఆమెను నేను విడిపించుకుంటానయ్యా, నాకు వద్దయ్యా, ఆమె నీతిమంతుడు అనుకున్నానయ్యా, ఆమె మంచిది అనుకున్నానయ్యా, ఆమె పెళ్లికి ముందే నేను ఆమెను ఇంతవరకు కలవలేదయ్యా, కలవక మునిపే గర్భం ధరించిందయ్యా, ఎవరితో తిరిగిందో, ఎవరితో పాపం చేసిందో నాకైతే తెలియదు కానీ వద్దనుకుంటున్నా ప్రభువా అని అనుకుంటున్నాడు పడుకొని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దర్శించి, యోసేపు భయపడకు నా కుమారుడా. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్లారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత కనికరం గల దేవుడో చూడండి. నా కుమారుడా నువ్వు నీతిమంతుడు, నువ్వు ఆలోచించేది కరెక్టే, కానీ మరియ గర్భం ధరించింది ఎవరి వలనో, ఏ మానవుని వలనో కాదు నాన్న, ఇదిగో నా వలన, నా శక్తి వలన ఆమె గర్భం ధరించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గర్భం ధరించింది అని చెప్పిండు. ఇక వచ్చాడు, చేర్చుకున్నాడు. ఓకే మంచిది. మరి ఈ పక్కలు, ఆ పక్కలు ఏమంటున్నారు? రే పిచ్చని వారా యోసేపు, ఎవరికో గర్భం చేసుకొని వస్తే నువ్వేంటిరా నీ పక్కకు చేర్చుకుంటున్నావు అని అంటున్నారు. యోసేపు ఏం సమాధానం చెప్పాలా? ఏం అర్థం కావట్లేదు యోసేపుకు.
ఏం అర్థం కావట్లేదు. లేదండి ఇది దేవుని వల్ల కలిగింది. ఎవడు నమ్ముతాడు? నేరుగా డైరెక్ట్గా దేవుడు వచ్చి ఆమె గర్భంలో, ఆ తల్లి గర్భంలో ప్రవేశించిండు. ఆమె పిండంగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు, లోకరక్షకుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన సర్వోన్నత దేవుని కుమారుడు అని చెప్తే ఎవడు నమ్ముతాడు? అందరూ నిందిస్తున్నారు. తిరుగుబోద్ది ఎవరితోటో తిరిగి గర్భం ధరించుకున్నది, పనికి మాలిందని అందరూ నిందిస్తున్నారు, అందరూ అవమానిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిందైన అవమానమైన మరియమ్మ భరించింది. ఆమేన్ కదా నాన్న? మరియమ్మ నిందైన అవమానమైన భరించింది, తిరస్కారమైన భరించింది, ఏదైనా భరించింది. లాస్ట్కి యేసయ్యను కనింది. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్కి యేసయ్యను కన్నది. వాక్యము శరీరధారి ఈ లోకంలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగొచ్చింది బిడ్డ? వాక్యం శరీరధారి ఎలాగొచ్చింది? ఎవరిని ఎంచుకున్నాడు యేసు ప్రభు? మరియమ్మను. నీవు ఆ మరియమ్మగా ఉంటావా? ఆ సత్యవాక్యాన్ని గర్భం ధరిస్తావా? ఆ సత్యవాక్యాన్ని నోటి గుండా ప్రవచిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మరియమ్మను కోరుకుంటున్నాడు ప్రభు. అనగా దేవుని వాక్యము నిమిత్తము నిందలను, హింసను, శ్రమలను కలిగినప్పుడు అవి భరించాలే కానీ అవి కలగానే వెనక్కి వెళ్ళిపోకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన వాక్యము కొరకు అనేక శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించేటువంటి పాత్రలు కావాలి ఆయనకు. దైవజనుడా, సత్యవాక్యాన్ని ప్రకటించినప్పుడు నిన్ను గణపరచరు సార్, అయ్యా నిన్ను గణపరచరండి. సత్యవాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళు ఎవరు గణపరచరు సార్. ఈ ప్రపంచంలో దూషిస్తారు, తిరస్కరిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. దానికి నేను ఒక సాక్షిని. లోకంలో నేను ఒక సాక్షిని. మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజు గారు ఒక సాక్షి. మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజు గారు, డేవిడ్ రాజు గారు, చిలకలగూడ హోసన్నా పెంతెకోస్తు ఫెయిత్ మినిస్ట్రీస్ నాయకులు, వారొక సాక్ష్యం. మాయ ప్రకటిస్తే మాయ దాంట్లో మేమేం ప్రకటిస్తున్నాం సార్? ఒక 5% కూడా కాదు. వారు ప్రకటిస్తే కఠినంగా ప్రకటించేవారు, తప్పును దిద్దేవాడు, పాపాన్ని ఖండించేవాడు, ప్రజల్ని పరిశుద్ధత వైపు మళ్లించేవాడు. అలాంటి వాళ్ళను అందరూ దూషించారు, తిరస్కరించారే కానీ ఎప్పుడు ఘనపరచలేదు. ఈరోజు ఆయన లేడు గనుక ఆయన తర్వాత ప్రజలు అనేకులు తెలుసుకొని ఘనపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సత్యాన్ని ప్రకటించిన వానికి లోకంలో దెబ్బలే, తిరస్కారం, నిందలు, అవమానం, దూషణే కావచ్చు, కానీ ఒకరోజు ప్రజలందరూ సత్యవాక్యాన్ని గుర్తెరుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడా, సత్యాన్ని ప్రకటిస్తున్న దైవజనుడా, భయపడకు. సత్యాన్ని గర్భం ధరించు, సత్యాన్నే ప్రకటించు. ఈ లోకంలో ప్రజల్ని దేవుని వైపు ఆయన రాకడకు సిద్ధపరచు. ఆమేన్, హల్లెలూయా. ఇది సేవకులకి. ఇప్పుడు మీకు 2 చెప్పాలి నాన్న, 2 పోర్షన్లు ఇక్కడ పాటించాలి నేను ఇప్పుడు. కాబట్టి మీరు కూడా బిడ్డ, నేను ఒకటే చెప్తున్నాను నాన్న, గుర్తుపెట్టుకోండి. నీతి, సత్యం ఒకరోజు ఖచ్చితంగా ప్రతి మానవుడు గుర్తిస్తాడు. నీతి, సత్యం ప్రతి మానవుడు గుర్తిస్తాడు. వాక్యాన్ని గర్భమును ధరించిన మరియమ్మకి ఏమొచ్చింది నాన్న? ఘనత వచ్చిందారా? ఘనత వచ్చిందా? రాలేదు. యేసయ్య పుట్టిన తర్వాత ఘనత వచ్చింది. యేసయ్య పుట్టి లోకంలో అనేక ప్రజల్ని రక్షిస్తున్నప్పుడు కదా, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిస్తున్నప్పుడు కదా, ఇదిగో ప్రభువా నిన్ను కనిన గర్భం, నువ్వు కుడిచిన స్తన్యములు ధన్యములు అన్నాడు. అప్పుడు కదా ఈ గర్భం ధన్యమైంది. అప్పుడు కదా ఈ పాలు ఇచ్చినటువంటి స్థలములు ధన్యములైనవి. కొన్ని సంవత్సరాలు పట్టింది నానా మరియమ్మ గొప్పతనాన్ని గుర్తించడానికి, మరియమ్మ మంచితనాన్ని గుర్తించడానికి, ఆమె నీతిమంతురాలని గుర్తించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నాను నానా, సత్యం కొరకే బ్రతకండి, సత్యవాక్యాన్ని గర్భంలో ధరించండి, సత్యవాక్యాన్ని మీ నోట్ల ప్రకటించండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కోరుకుంటున్నాడు అలాంటి సాధనాలు, అలాంటి పాత్రలు నాకు కావాలి. మనమందరం ఒక యేసయ్య వలె, మనమందరం ఒక యిర్మీయా వలె, మనమందరం ఒక మరియమ్మ వలె మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం, కొలస్సీ 1:25 నుంచి. దేవుని వాక్యమును
అనగా ఆ. యుగ యుగములలోను తరతరములలోను దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు ఆ పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా ఏ వాక్యం అటిది? ఏ వాక్యం అనేది? అపోస్తలుడైన పౌలు ప్రకటించిన వాక్యం ఏంది? ప్రకటిస్తున్న వాక్యం ఏంటిది నానా? క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి వాక్యము బోధించుచు ఆయనను ప్రతి మనుషునికి వాక్యమును ప్రకటించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మాలు వాక్యాలను ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. అన్యజనులకు, లోకంలో ఉన్న సమస్త ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. అది ఎలాంటి వాక్యం మాట? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని ప్రతి మానవుని ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ ఆయన గురించి ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పౌలు ప్రకటించిన వాక్యం. ఇలాగున ప్రకటించినందుకు పౌలు ఏమయ్యన్నారా? శిరచ్ఛేదనము చేయబడ్డాడు, హత సాక్షిగా మార్చబడ్డాడు. పౌలు వంటి సాధనాలు కావాలి ప్రభువుకి. ఆమేన్. దేవుని వాక్యమును క్రీస్తు ఎదుట నిలబెట్టగలిగినటువంటి ఒక పరిపూర్ణమైన వాక్యము కలిగినటువంటి ఆ పాత్రలు కావాలి యేసయ్యకే. ఒక పౌలు వలె మనం మార్చబడతామా? ఒక్క సంఘం గురించి చదివిపిస్తాను. చదువు. ఇప్పుడు కొలసి, ఇప్పుడు తెస్సలోనిక, మొదటి తెస్సలోనిక 1 అధ్యాయం 6 నుంచి 8 వాక్యాల వరకు చదువు, నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే కాబట్టి మాసిదోనియాలోను అకయలోను ఎక్కడెక్కడనట? మాసిదోనియా అనే సంఘంలోను, అకయ అనేటువంటి ఆ గ్రామంలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి పోయిందట? ప్రతి చోటికి. తెస్సలోనికలో నుండి పోయింది నాన్న. ఎక్కడి నుండి పోయింది వాక్యము? మాసిదోనియాకి, ఇంకా అకయ మాసిదోనియా అటువంటి ఆ పట్టణాలకు వాక్యం ఎక్కడి నుండి వెళ్ళింది? తెస్సలోనికలో నుండి. మన సంఘం ఏ సంఘం కావాలి నాన్న? తెస్సలోనిక వంటి సంఘం కావాలి. ఆమేన్, హల్లెలూయా. మీలో నుంచి, ఈ సంఘంలో నుంచి సత్యవాక్యం ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అనేక గ్రామాలకి, అనేక ప్రాంతాలకి, ఊరా మీ దగ్గర నుంచి వాక్యం అనేక ఊర్లకు వెళ్ళును గాక, అనేక గ్రామాలకు వెళ్ళును గాక, అనేక ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళును గాక, అనేక సంఘాలకు వెళ్ళును గాక, అనేక మనుషుల యొద్దకు దేవుని వాక్యము వెళ్ళును గాక. అందుకు ఈ సంఘము యేసయ్య గంగాలు ఒక పాత్రగా వాడబడును గాక. ఆమేన్. ఇది తెస్సలోనిక సంఘం ద్వారా వాక్యం బయలుదేరడం, బయటికి వెళ్ళడం మ్రోగిందట.
హకేలో మ్రోగింది. ఈ సంఘం ఈ ధర్మాపురం గ్రామంలో నుంచి ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? అనేక గ్రామాలకు వెళ్ళాలి. ఆమేన్.